జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై బాకీ కార్డు పేరుతోటి వినూత్న కార్యక్రమం చేపట్టింది. షేక్పేట సమతానగర్లో పర్యటించిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బాకీ కార్డుతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమనుకున్నారంటే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ, 100 రోజుల్లో అరిచేతిలో స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయినా అడిగేవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఆడబిడ్డకి నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ 100 రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికే ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము, ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం.